హాయ్ ఫ్రెండ్స్, ఇదొక రియల్ హారర్ స్టోరీలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. మీకు ఈ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ స్టోరీని నేను ఒక వెబ్సైట్లో చదివాను. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు రాజేష్. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. రాజేష్ వాళ్ళ భార్య, వాళ్ళకి పుట్టిన 3 సంవత్సరాల బాబుతో కలిసి వాళ్ళు బెంగళూరులో ఉంటున్నారు. రాజేష్కి ఒక ఆశ, భారతదేశంలో తన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి పరచాలని. రాజేష్ ఎప్పుడూ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్ళి తన వ్యాపారం గురించి ఇతర వ్యక్తులతో మాట్లాడి మళ్ళీ తిరిగి బెంగళూరుకి వచ్చేవాడు. అలా రాజేష్కి ఒక ఐడియా వచ్చింది. తన బ్రాంచెస్ని ఢిల్లీలో పెడితే బాగుంటుందని, ఆ ప్లేస్కి తన బిజినెస్ కరెక్ట్గా సూట్ అవుతుంది అనుకున్నాడు. సో రాజేష్ ఢిల్లీలో భూములు కొని అక్కడే తన ఇల్లుని కట్టడం ప్రారంభించాడు. ఇంటికి కావాల్సిన మట్టి, ఇసుక పక్కనే ఉన్న శ్మశాన వాటికి అనుసంధానంగా ఉన్న భూమి నుండి తీసుకొని వచ్చి రాజేష్ వాళ్ళ ఇల్లుని నిర్మించడం జరిగింది. అయితే రాజేష్ ఇంటి పని పూర్తి అవ్వగానే తన ఫ్యామిలీతో బెంగళూరు నుండి ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయిన మరుసటి రోజు నుండే రాజేష్ వాళ్ళ భార్యకి ఆ ఇంట్లో అంత కంఫర్ట్గా ఉండేది కాదు. ఏవో విచిత్రమైన సౌండ్లు వచ్చేది. ఇంటిపై నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టు, ఏవో నీడలు ఆ ఇంటిని దాటుతున్నట్టు రాజేష్ భార్యకి ప్రతిసారి అనిపించింది. అదే విషయాన్ని రాజేష్కి ఇంటి పక్కల ఉన్న చుట్టుపక్కల ఉండే వాళ్ళకి రాజేష్ వాళ్ళ భార్య చెప్పినప్పుడు, కొత్త ప్లేస్ కాబట్టి అక్కడ తనకి అలా అనిపిస్తూ ఉంటుందని, కొన్ని రోజులైతే అన్నీ సర్దుకుంటాయని రాజేష్ భార్యకి రాజేష్ రచ్చ చెప్పాడు. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే మాట అన్నారు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు అలా ఉంటుంది, ఇంకా అన్నీ సర్దుకుంటాయని. రాజేష్ వాళ్ళ భార్య భయపడుతూనే వాళ్ళ చెప్పిన దానికి అని తన ఇంట్లో తన పని చేసుకుంటూ ఉండేది. రాజేష్కి ఒకసారి బెంగళూరులో ఏదో పని పడడంతో రాజేష్ తన బిజినెస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని బెంగళూరుకి ఒక వారం రోజుల పాటు వెళ్ళొస్తానని భార్యకి చెప్పి బెంగళూరుకి వెళ్ళాడు రాజేష్ వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో జరిగే అరాచకాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఎప్పుడైతే రాజేష్ వెళ్ళిపోయాడో ఆ మరుసటి రోజు నుండి ఆ ఇంట్లో విచిత్రమైన సౌండ్లు రావడం, ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండకపోవడం, పొద్దున్న లేస్తే ఇల్లంతా గందరగోళంగా ఉండడం జరిగేది. రాజేష్ వాళ్ళ భార్య బాగా భయపడి తను ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ ఇంటిని వదిలేసి వాళ్ళ భర్త తిరిగి వచ్చేంత వరకు ఆ పక్కన ఉన్న ఒక ఇంటిని రెంట్కి తీసుకొని ఉండాలని. కానీ ఈ విషయం రాజేష్కి చెప్పలేదు. ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత రాజేష్ బాగా ఆలోచించి బిజినెస్లో ఏవైనా లాస్ ఇస్తే అది కష్టమని, రాజేష్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోతామని రాజేష్ వాళ్ళ భార్య అనుకున్న విధంగానే అన్ని వస్తువులు ప్యాక్ చేసుకొని పక్కనున్న ఇంట్లో మాట్లాడి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది రాజేష్ వాళ్ళ భార్య తన బాబుని తీసుకొని. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజేష్ వాళ్ళ భార్యకి గుర్తొచ్చింది ఏమంటే, బాబువి కొన్ని వస్తువులు తీసుకురావడం మర్చిపోయిందని, ఆ వస్తువులు తీసుకొని వస్తేనే బాబు ఇక్కడ సేఫ్గా ఉంటాడు అనుకొని పక్కింటి వాళ్ళకి బాబుని అప్పచెప్పి అక్కడ వస్తువులు తీసుకొని వచ్చే వరకు నా కొడుకును చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి రాజేష్ వాళ్ళ భార్య వాళ్ళ సొంతింటికి బయలుదేరింది. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళ భార్య చాలాసేపటికి అయినా కానీ రాకపోవడంతో ఇరుగు పొరుగు వాళ్ళకి సందేహం వచ్చి వెంటనే రాజేష్కి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్పారు. రాజేష్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని తన భార్యని వెతకమని చెప్పగానే వాళ్ళంతా కలిసి రాజేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రాజేష్ వాళ్ళ భార్యని వెతుకుతున్నప్పుడు రాజేష్ వాళ్ళ భార్య ఒక ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడం చూశారు. ఇది చూసిన వెంటనే రాజేష్కి కాల్ చేసి, మీ భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి రాజేష్కి చెప్పగానే రాజేష్ అక్కడ పనులన్నీ ఆపేసి హఠాత్తుగా అక్కడి నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. రాజేష్ తన కొడుకుని తీసుకొని ఆ ఇంటిని ఖాళీ చేసేసి తన బిజినెస్ని, అక్కడున్న పొలాలను అన్నిటిని వదిలేసి తను తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఇంటిని వేరే వాళ్ళు అక్కడ ఉండడానికి, ఆ ఇంటిని యూజ్ చేసుకోవడానికి చాలా ట్రై చేసినా కానీ అక్కడ ఎవరు వారం పైన ఉండలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో అరచడం, ఎక్కడ వస్తువులు అక్కడ లేకపోవడం, నీటలు రావడం అలాంటివి జరిగేవి.
మరి కొన్ని రోజుల తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు 10 రోజులకే చనిపోవడం మొదలుపెట్టారు. దానివల్ల ఆ ఇంటిని హాంటెడ్ ప్లేస్గా నిర్ణయించుకొని ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిలన్నింటినీ ఖాళీ చేసి ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆ ఇంటి రియల్ పిక్చర్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది ఒక రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో కామెంట్ చేసి, ఒకవేళ స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.